ఈ క్వశ్చన్స్ అన్ని నంబర్ సిస్టమ్ నుంచి కొన్ని క్వశ్చన్లు పెట్టాను. నంబర్ సిస్టమ్ నుంచి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. అరిథమెటిక్ నుంచి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. మల్టిపుల్ టాపిక్స్ సార్, మిక్స్డ్ ప్రాక్టీస్. ఆల్జీబ్రా నుంచి కొన్ని పెట్టాను. ఆల్జీబ్రా నుంచి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. జామెట్రీ నుంచి కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు చూశాను. కుదిరితే ఈ సెషన్ గనక బాగా మంచిగా స్టూడెంట్స్ గనక లైక్ చేస్తే ఇంకొన్ని సెషన్స్ కూడా ప్లాన్ చేస్తాను సార్. మెన్సురేషన్ నుంచి చాలా ఎక్కువ క్వశ్చన్స్ పెట్టాను, ఎందుకంటే దీంట్లోనే మీరు స్ట్రగుల్ అవుతారు సార్. మెన్సురేషన్ 2D నుంచి కొన్ని క్వశ్చన్లు పెట్టాను అండ్ 3D నుంచి కూడా కొన్ని క్వశ్చన్లు పెట్టాను. మనము ట్రెడిషనల్ టెక్స్ట్ బుక్ మెథడ్లో సాల్వ్ చేయట్లేదు. సర్కిల్స్ నుంచి కొన్ని క్వశ్చన్లు పెట్టాను. సర్కిల్స్ నుంచి కొన్ని క్వశ్చన్లు పెట్టాను. ట్రిగ్నామెట్రీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్లు పెట్టాను. ట్రిగ్నామెట్రీ నుంచి కూడా కొన్ని క్వశ్చన్లు పెట్టాను. సార్, ఈ క్లాస్ యొక్క ఇంటెన్షన్ ఏంటి సార్? మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న పద్ధతి నేర్చుకోవాలి అని అంటే అనిల్ నాయర్ సార్ ప్రాబబ్లీ ఆ స్టైల్ ఆఫ్ టీచింగ్ మీరు కనెక్ట్ అవ్వలేరు. నేనేం చేస్తానంటే ఈ మొత్తము ప్రాబ్లమ్స్ని ఈరోజు థింక్ వితౌట్ ఇంక్ అప్రోచ్ తోటి చెప్తాను. ఇది చాలా ఫేమస్ అప్రోచ్ సార్. TWI అంటే ఇది నో థింక్ వితౌట్ ఇంక్ అప్రోచ్. ఈ అప్రోచ్ ఏంటి అనేది నేను ప్రాబ్లమ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. థింక్ వితౌట్ ఇంక్ అప్రోచ్. థింక్ వితౌట్ ఇంక్ అప్రోచ్ అంటే డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ కాకుండా లాజికల్గా సాల్వ్ చేయడం. ఫార్ములా తెలిసి ఉంటుంది కానీ ఆ ఫార్ములా సబ్స్టిట్యూషన్ మనం చెయ్యము. నో ఫార్ములే సబ్స్టిట్యూషన్. నో ఫార్ములే సబ్స్టిట్యూషన్. నో ఫార్ములే సబ్స్టిట్యూషన్. లాజికల్ వే ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్. లాజికల్ వే ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్. లాజికల్ వే ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్. సార్, ఈ క్వశ్చన్లను మనము లాజికల్ వే తోటి సాల్వ్ చేస్తాం. అంటే మనము ఏమేమి మెథడ్స్ యూజ్ చేస్తాము. మనము ఈరోజు జరగబోయే ఈ 30+ ప్రాబ్లమ్స్ని ఏ మెథడ్స్ ద్వారా సాల్వ్ చేస్తాం. ఏ మెథడ్స్ ద్వారా మనము సాల్వ్ చేస్తాం. చూడండి సార్, చాలా జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తాము. యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తాము. ప్రైమ్ నంబర్ లాజిక్ యూజ్ చేస్తాము. ప్రైమ్ నంబర్ లాజిక్ యూజ్ చేస్తాము. సబ్స్టిట్యూషన్ మెథడ్ లాజిక్ యూజ్ చేస్తాము. సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తాము. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ యూజ్ చేస్తాము. డివిజిబిలిటీ రూల్, భాజనీయతా సూత్రము, డివిజిబిలిటీ రూల్ లాజిక్ యూజ్ చేస్తాము. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. సింప్లిఫైయింగ్ ద క్వశ్చన్. క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటే దాన్ని చిన్న వాల్యూగా చేయడానికి సింప్లిఫైయింగ్ ద క్వశ్చన్. సింప్లిఫైయింగ్ ద క్వశ్చన్. ఈ 6 మెథడ్స్ మనము యూజ్ చేస్తాం. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. ఒకటి, మనము ఈ రోజు డిస్కస్ చేయబోయే ప్రతి ఒక్క క్వశ్చన్ని ఈ 6 లాజిక్ల నుంచి ఏదో ఒక లాజిక్ ద్వారా మనము క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. ఏంటి సార్ ఆ లాజిక్? యూనిట్ డిజిట్ తోటి సాల్వ్ చేస్తాము. ప్రైమ్ నంబర్, ప్రధాన సంఖ్య కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. సబ్స్టిట్యూషన్ మెథడ్, ట్రిగ్నామెట్రీ ప్రాబ్లంలో టీటా బదులు కొన్ని యాంగిల్ అనుకుంటాము. ఆల్జీబ్రాలో వేరియబుల్స్ బదులు కొన్ని వాల్యూస్ అనుకుంటాము. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ యూజ్ చేస్తాము. భాజనీయతా సూత్రాలు యూజ్ చేస్తాము. సింప్లిఫైయింగ్ ద క్వశ్చన్ యూజ్ చేస్తాను. నేనేం చేస్తానంటే మీకు ట్రెడిషనల్ మెథడ్, ఈ క్వశ్చన్ని కాపీ చేసి మీరు గూగుల్లో కొడితే మీకు ట్రెడిషనల్ మెథడ్ వస్తుంది. సో ప్రతి దానికి నేను కాన్సెప్ట్ నేనైతే ఎలా పేపర్ని సాల్వ్ చేస్తానో అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను. ఈ 6 మెథడ్స్ నేను ఈరోజు SSC CGL
క్వశ్చన్స్లో వచ్చిన రైట్ ఇంపార్టెంట్ మోడల్స్ని డిస్కస్ చేస్తున్నాను. మీకు 1 by 1 అన్ని లాజిక్స్ అర్థమవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి క్వశ్చన్ చదవండి. సార్. ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వలెంట్ టు 13. నాకేం కావాలి? ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4. మోస్ట్ ఆఫెన్లీ ఆస్క్డ్ ఎస్ఎస్సి సిజిఎల్లో మోస్ట్ రిపీటెడ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్. దీన్ని మనము యూనిట్ డిజిట్ లాజిక్ తోటి సాల్వ్ చేద్దాం. క్యాల్కులేషన్ చేయకుండా, క్యాల్కులేషన్ అసలు వాల్యూలు కనుక్కోకుండా యూనిట్ డిజిట్ తోటి సాల్వ్ చేద్దాం. నో క్యాల్కులేషన్. సార్ ఎలా సార్ యూనిట్ డిజిట్ మీకు ఐడియా వచ్చింది? ఫస్ట్ థింగ్, నేను చాలాసార్లు ఇది మీకు చెప్పాను, ఎప్పుడైతే నాకు ఎగ్జామ్లో ఆప్షన్స్ ఉంటాయో, క్వశ్చన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఆప్షన్స్ని కూడా నేను చదువుతాను. ఆప్షన్ అనేది క్వశ్చన్లో భాగము. క్వశ్చను ఆప్షన్స్ సపరేట్ కాదు. ఇక్కడ హింట్ రాసుకోండి సార్. హింట్ ఆన్సర్ ఆప్షన్స్లో కనుక న్యూమరికల్ వాల్యూలు సహజ సంఖ్యల ఉండి యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంటే నేను యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తాను. ఎక్కడ ఏ లాజిక్ ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడదు అనేది హింట్ రూపంలో రాస్తాను. క్వశ్చన్ చదివాను. ఎక్స్ మైనస్ 1/x 13, ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4. ఆన్సర్ ఆప్షన్స్ అన్నిట్లోనూ న్యూమరికల్ వాల్యూస్ యూనిట్ డిజిట్ డిఫరెంట్గా ఉంది. అందుకే నేను యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తాను. ఓన్లీ యూనిట్ డిజిట్ మీద మాత్రమే వర్క్ చేస్తాను. ఎలా సార్? నేనైతే ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తానంటే చూడండి సార్. ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4, దీన్ని నేను x² ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ మైనస్ 2గా రాసుకోవచ్చు. x² ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ మైనస్ 2గా రాసుకోవచ్చు. అంటే ఆన్సర్ k² మైనస్ 2 ఫామ్లో ఉంది. k² మైనస్ 2. k అనేది x² ప్లస్ 1/x². చూడంగానే మనకు ఈ ఆప్షన్ పోయింది అండ్ ఈ ఆప్షన్ కూడా పోయింది. ఏమీ చెయ్యకుండానే నాకు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ పోయింది. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను అనుకోండి. ఇక్కడ చూడండి సార్, k² మైనస్ 2 ఈజ్ ఈక్వలెంట్ టు 28561. ఇక్కడ యూనిట్ డిజిట్ 1, 1 ప్లస్ 2 3. k² అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ ఎప్పుడూ కూడా 2తో కానీ 3తో కానీ 7తో కానీ 8తో కానీ ఎండ్ అవ్వదు. అంతే కదా సార్? ఎక్స్ పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4ని x² ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ మైనస్ 2గా రాసుకున్నాను. అంటే ఆన్సర్ పర్ఫెక్ట్ స్క్వేర్కి 2 తక్కువ ఉండాలి. అంటే 2 తక్కువ ఉండాలనేది ఆన్సర్ ఆప్షన్కి జోడిస్తే 1 ప్లస్ 2 ఎంత? 3. పర్ఫెక్ట్ స్క్వేర్ 3 తోటి ఎప్పుడూ ఎండ్ అవ్వదు. ఇంకోటి చూడండి సార్, చూడంగానే మనకు 2 ఆప్షన్లు ఎగిరిపోయాయి. 29243, 3 ప్లస్ 2 5. అంటే లాస్ట్ 2 డిజిట్స్ 45 వచ్చింది. పర్ఫెక్ట్ స్క్వేర్ 5 తోటి ఎండ్ అయ్యే ప్రతి వర్గము టెన్స్ ప్లేస్ ఎప్పుడు 2 ఉంటుంది. పర్ఫెక్ట్ స్క్వేర్ 5 తోటి ఎండ్ అయ్యే ప్రతి వర్గము 10ల స్థానము 2 ఉంటుంది. అంటే ఏమీ చెయ్యకుండానే నాకు 2 ఆప్షన్లు ఎగిరిపోయాయి. నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ లాజిక్ తెలుస్తే అర్థమైందా సార్? 2 ఆప్షన్లు ఎగిరిపోయాయి. నవ్వు ఇక్కడ చూద్దాం ఆన్సర్ ఏమవుతుంది. యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేస్తున్నా. ప్రతి ఒక్క క్వశ్చన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి సార్. ఇక్కడ ఏమవుతుంది?
ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x², ఇది 13² + 2 అంతే కదా సార్. a - b హోల్ స్క్వేర్, a² - 2ab + b², మైనస్ కనుక ఇటు వస్తే ప్లస్ అవుతుంది. ఇక్కడ ఎంత 9 + 2, 9 + 2 11, దీని యూనిట్ డిజిట్ 1, అంటే దీని యూనిట్ డిజిట్ 1, 1² 1, 1 - 2 -1. యూనిట్ డిజిట్ కనుక్కునేటప్పుడు మనకు నెగటివ్ వస్తే 10 తోటి యాడ్ చెయ్యాలి పాజిటివ్ వాల్యూ రావడానికి. అంటే ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 9 ఉండాలి. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? ఆప్షన్ 4. ఈ క్వశ్చన్కి ఆప్షన్ ఎంత? ఆప్షన్ 4. మళ్ళీ చూడండి సార్, ఏమీ దయచేసి 13 స్క్వేర్లు 169 స్క్వేర్లు దయచేసి అట్లాంటి దిక్కుమాలనై చెయ్యకండి. ఆర్ యు ఆల్ విత్ మీ? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. x మైనస్ 1/x 13, x మైనస్ 1/x 13, దాన్ని స్క్వేర్ చేసామనుకోండి, a - b హోల్ స్క్వేర్, a² - 2ab + b², -2 ఇటు వచ్చేస్తే 13² + 2, 3² 9, 9 + 2 11, 1 అంటే ఇది యూనిట్ డిజిట్ 1, 1² 1, 1 - 2 -1, నెగటివ్ రిమైండర్ -1, పాజిటివ్ రిమైండర్ ఎంత? -1 + 10. రైట్. ఎప్పుడూ కూడా యూనిట్ డిజిట్ కనుక్కునేటప్పుడు నెగటివ్ వాల్యూ వస్తే 10 యాడ్ చేసుకోండి. ఎందుకనంటే యూనిట్ డిజిట్ అనేది 10 అనే నంబర్కి శేషం. -1 + 10 ఎంత? 9. ఆన్సర్ యూనిట్ డిజిట్ 9 ఉండాలి. ఫస్ట్ ప్రాబ్లం 3 ఇంపార్టెంట్ పాయింట్స్ దయచేసి మీరు నోట్స్లో ఉండాలి. ప్రాబ్లం టు ప్రాబ్లం చెప్పడానికి నేను క్లాస్లో రాలేదు. ప్రతి ప్రాబ్లం నుంచి